नाज़रीन अस्सलाम वालेकुम। ज़ेड न्यूज़ के ख़बरनामे में आपका इस्तकबाल है। मैं सलमान ख़ान। आगे बढ़ने से पहले सुर्खियों पर नज़र डालते हैं। जुबली हिल्स के नावा निर्माण नगर कॉलोनी में मरकज़ी वज़ीर जी किशन रेड्डी ने ओपन जिम का किया इफ्तिताह। पेद्दापल्ली में मुजव्वज़ा आरटीसी बस डिपो के काम तेज़ कर दिए गए। वज़रा पूनम प्रभाकर और श्रीधर बाबू ने लिया जायज़ा। वज़ीर जुपल्ली कृष्णा राव सिकंदराबाद रेलवे स्टेशन से वंदे भारत ट्रेन के जरिए कागज नगर हुए रवाना। सिकंदराबाद कंटेनमेंट असेंबली हल्के के कारकुनों के इजलास से केटीआर का खिताब। वज़ीर आला रेवंत रेड्डी पर की तनकीद और हुकूमत को अपने वादे दिलाए याद। तेलंगाना के डीजीपी ने रियासत भर के तकरीबन 6000 पुलिस अफसरान के साथ एक मेगा वीडियो कॉन्फ्रेंस की मुनक़िद। नए तालीमी साल के आगाज़ के साथ ही तेलंगाना गवर्नमेंट बोर्ड ऑफ इंटरमीडिएट एजुकेशन ने तलबा के लिए मियारी तालीम की फराहमी के इक़दाम कर दिए थे। अब पेश है खबरों की तफसील। हैदराबाद के जुबली हिल्स के इलाके नावा निर्माण नगर कॉलोनी में मरकज़ी वज़ीर जी किशन रेड्डी ने ओपन जिम का इफ्तिताह किया। इस मौके पर उन्होंने कॉलोनी के मकीनों से मुलाकात करके इनके मसाइल दरियाफ्त किए। तकरीब में बीजेपी के सीनियर रहनुमा रामचंद्र रेड्डी समेत मुकामी कायदीन और आवाम ने शिरकत की। किशन रेड्डी ने कहा कि जदीद आलात से लैस ये ओपन जिम नौजवानों और बुजुर्गों की सेहत व तंदुरुस्ती के लिए मुफीद साबित होगा। उन्होंने फिट इंडिया मुहिम के तहत आवाम से सेहतमंद तर्ज ज़िंदगी अपनाने और एक मजबूत व सेहतमंद हिंदुस्तान की तामीर में अपना किरदार अदा करने की अपील की। रियासती वज़ीर ट्रांसपोर्ट पूनम प्रभाकर ने कहा कि पेद्दापल्ली में मुजव्वज़ा आरटीसी बस डिपो के काम तेज कर दिए गए हैं और इसे जल्द शुरू किया जाएगा। उन्होंने वज़ीर श्रीधर बाबू और गवर्नमेंट व्हिप विजय रमना राव के साथ डिपो की मुजव्वज़ा जगह का मुआयना किया। वज़ीर ने कहा कि ख़वातीन के लिए मुफ्त बस सफ़र स्कीम के बाद देही इलाकों में बसों की मांग में इजाफा हुआ है, जिसके पेश नज़र नई आरटीसी बसें खरीदी जा रही है। उन्होंने यकीन दिलाया कि आरटीसी मुलाजिमिन के मसाइल जल्द हल किए जाएंगे और मुस्तकबिल में आरटीसी के इंतजाम के अमल को भी आगे बढ़ाया जाएगा। विजय रमणाराव गाరి విజ్ఞప్తి మేరకు సీనియర్ మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారి సూచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దపల్లిలో ఆర్టీసీ డిపో ప్రారంభించడానికి సూచన చేయడం, ఇక్కడ వెంటనే డిపో శాంక్షన్ చేసి దానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ అంతా జరిగింది. కొంత పనులు జాప్యం జరుగుతున్నప్పుడు వాస్తవంగా రవాణా శాఖకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ పనుల్లో ఎటువంటి జాప్యం జరగద్దు. ఈ డిపోకు సంబంధించిన పనులను వేగవంతం చేసి తొందరలో ఈ డిపో నిర్మాణం చేపట్టి ప్రారంభోత్సవం చేస్తాం. ప్రజలందరికీ కూడా, ఎందుకంటే ఇది ఒక వ్యవసాయిక క్షేత్రం, గ్రామీణ ప్రాంతాల్లో బస్ కనెక్టివిటీ పెరగాలనేది, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులు కావాలి ప్రతి ఊరికి అనేటువంటి డిమాండ్ పెరుగుతున్న సందర్భంలో కొత్త బస్సులు కొనడంతో పాటుగా మరి 10 సంవత్సరాలుగా నిర్వీర్యమైన ఆర్టీసీని నూతన జవసత్వాలు ఇచ్చి మళ్ళీ ఆర్టీసీ ఒక ప్రజా రవాణా వ్యవస్థలో గొప్ప సంస్థగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యలను కూడా పరిష్కరించి మేము వాళ్ళు కొంత రాంగ్ అపోహలో ఉన్నట్టున్నది. ఈ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 5 మంత్రులం దాదాపు 14 గంటలు కూర్చొని చీఫ్ సెక్రటరీ గారితో పాటు 5 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు 40 మంది కార్మిక ప్రతినిధులతో సంబంధించి చర్చ జరిగినప్పుడు 3 ప్రధాన అంశాలు: 11% పిఆర్సీ ఇవ్వడము, ఆర్టీసీ సంఘ ఎన్నికలు నిర్వహించి అందులో గెలిచిన ప్రతినిధులతోటి విలీన ప్రక్రియను సజావుగా భవిష్యత్తు తరాలకు ఎవరికి ఇబ్బంది లేకుండా, భవిష్యత్తులో మళ్ళీ ఎటువంటి అంశాలు తలెత్తకుండా అధికారులతోటి ఎన్నికైన ప్రతినిధులు, కార్మిక సంఘ ప్రతినిధులను కలిపి విలీన ప్రక్రియ చేస్తాం. ఇప్పటికి కూడా ప్రజాపాలన ప్రభుత్వం విలీన ప్రక్రియకు కట్టుబడి ఉంది. వట్టి రాంగ్ పర్సెప్షన్ లోపల మీరు ఏదో దానికి సంబంధించి ఇలా కొంత అక్కడో ఇక్కడో నిరసన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ఈ ప్రభుత్వం బాధ్యతగా విలీన ప్రక్రియ చేస్తుంది. విలీన ప్రక్రియ చేసే సందర్భంలో ఇంత పెద్ద ఒక సంస్కరణ, దానికి సంబంధించి భవిష్యత్తులో ఆచరణలో లోటుపాట్లు రావద్దని అధికారులు నిర్ణయం తీసుకుంటే రేపు పొద్దున కార్మిక సంఘాలు మాకు తెలియదు ఏం జరిగిందో అని అంటారని అందరి ముందర చర్చ జరిగి పెద్ద ఎత్తున దాదాపు 10 గంటలు 14 గంటలు చర్చ జరిగితే దాని తర్వాత కొంతమంది ప్రతినిధులు నా దగ్గరికి వచ్చి మీరు ముందు ఎన్నికలొద్దు విలీనం చేయమంటే ఒక్కరిగా నిర్ణయం చేసేది కాదు. ఇది ఒక సమిష్టి ప్రభుత్వ నిర్ణయం జరిగింది. దాని ప్రకారంగా మేము ముందుకు పోతాను. త్వరలోనే ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. దాని తదుపరి ఎన్నికల్లో గెలిచిన ప్రతినిధులు
అధికారులు కలిసి విలీన ప్రక్రియ ప్రారంభిస్తాం. అందరినీ పక్క రాష్ట్రాల్లో జరిగిన పరిస్థితి కావచ్చు, ఇక్కడ అందులో కార్మికుల ప్రతినిధులు ఉంటారు కాబట్టి ఏకపక్ష నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. భవిష్యత్ తరాల లోపల ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఎక్కడ ఇబ్బంది లేకుండా, విఘాతం లేకుండా ప్రజా రవాణా వ్యవస్థ నిరాటంకంగా కొనసాగడానికి మంచి ఉద్దేశంతో జరుగుతుంది. దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆందోళన చెందొద్దని కూడా కోరుతాను. रियासती वजीर जूपल्ली कृष्णा राव ने सिकंदराबाद रेलवे स्टेशन से वंदे भारत ट्रेन के जरिए कागज नगर के लिए रवाना हुए। इस मौके पर पार्टी कायदीन और ओहदेदारान ने वजीर का इस्तकबाल किया और नेक तमन्नाओं के साथ रुखसत किया। वजीर जूपल्ली कृष्णा राव अपने दौरे कागज नगर के दौरान मुख्तलिफ तरक्याती और सरकारी प्रोग्रामों में शिरकत करेंगे। सिकंदराबाद कंटेनमेंट असेंबली हल्के में बीआरएस के अहम कारकुनों के इजलास से खिताब करते हुए बीआरएस के वर्किंग सदर केटीआर ने वज़ीर आला रेवंत रेड्डी पर शदीद तनकीद की। उन्होंने कहा कि इक़्तिदार में आने से कबल रेवंत रेड्डी किसानों को 24 घंटे मुफ्त बिजली देने की मुखालिफत करते थे, लेकिन अब किसानों के लिए अलहदा डिस्कॉम बनाने के नाम पर गुमराहकुन दावे कर रहे हैं। केटीआर ने इल्ज़ाम लगाया कि कंटेनमेंट के ज़मीनी इंतखाब के दौरान 6000 इंदिरमा मकानात तामीर करने का वादा किया गया था, मगर 2 साल गुजरने के बावजूद एक भी घर तामीर नहीं किया गया। उन्होंने कहा कि साबिक़ वज़ीर आला के चंद्रशेखर राव ही वाहिद रहनुमा है जिन्होंने रियासत के किसानों को 24 घंटे मुफ्त बिजली फराहम की। उन्होंने कांग्रेस हुकूमत पर किसान मुखालिफ पॉलिसियों का इल्ज़ाम आयद करते हुए कहा कि हुकूमत किसानों के मसाइल हल करने में नाकाम रही है। రేవంత్ రెడ్డి గారు నిన్న ఏదో మాట్లాడిండంట, ఏమని కొత్తగా రైతుల కోసం రైతు డిస్కామ్ పెడుతున్నా, నేను రైతు డిస్కామ్ ఇప్పుడు కరెంటు సక్కగా వస్తలేదు, రేపు బాగా ఇద్దామని పెడుతున్నా అని చెప్పి నేను ఏదో చెప్పినట్టుగా నేను సోషల్ మీడియాలో చూసిన. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 2014కు పూర్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన హైదరాబాద్ మహానగరంలో మన కంటోన్మెంట్ లో కరెంటు పరిస్థితి ఎట్లుండే, తర్వాత ఎట్లా మారింది ఒక్కసారి యాద్ చేసుకోండి. 2014కు ముందు ఏ అపార్ట్మెంట్ కు పోయినా, ఏ ఫంక్షన్ హాల్ కు పోయినా, ఆఖరికి ఒక జిరాక్స్ దుకాణానికి పోయినా ఆ డీజిల్ గబ్బు లేకపోతే ఇన్వర్టర్లు కనబడేది. ఎక్కడ పోయినా ఎండాకాలం వచ్చిందంటే మధ్యాహ్నం పంక కూడా తిరగని పరిస్థితి. నేను చెప్పేది కరెక్టా కాదా? ఎక్కడ ఎంత దారుణమైన పరిస్థితి అంటే హైదరాబాద్ లో సామాన్యులు కాదు, ఆఖరికి పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు నడుపుకునేటోళ్ళు కూడా చివరికి కరెంటు లేక వారానికి 3 రోజులు పవర్ హాలిడే ఇచ్చుకొని పరిశ్రమలు బంద్ పెట్టుకున్న పరిస్థితి. కార్మికులకు పని చేద్దామంటే కూడా పని దొరకని పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి కేసీఆర్ గారు వచ్చినాక కేవలం 6 నెలల్లో 65 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయని పని, 65 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయని పనిని 6 నెలల్లోనే చేసి 24 గంటల కరెంట్ ఇచ్చిన నాయకుడు ఎవరు? కేసీఆర్. యూరియా ఇచ్చే ముఖం లేదు, యూరియా ఇచ్చే తెలివి లేదు ఈ సన్నాసికి. ఈయనంట రైతు డిస్కామ్ పెడతారంట. రైతుకు కరెంట్ ఇచ్చే తెలివి లేదు, యూరియా ఇచ్చే తెలివి లేదు, రైతు బంద్ వేసే ముఖం లేదు, రైతు కనీసం పండించిన పంట కొనే తెలివి కూడా లేదు నీకు. నువ్వంట రైతు డిస్కామ్ పెడతా అంటే ఎవడు నమ్ముతాడు స్వామి నిన్ను? రేవంత్ రెడ్డి మాటలు ఎట్లున్నాయంటే రైతుల గురించి, నేతి బీరకాయలో నెయ్యి ఎంతుంటదో రేవంత్ రెడ్డికి రైతుల మీద గంతే ప్రేమ ఉన్నది. మైసూర్ పాకులో మైసూర్ ఎంతుంటదో రేవంత్ రెడ్డి రైతు డిస్కమ్ లో రైతు గంతే ఉన్నాడు. అది రైతు డిస్కమ్ కాదు, రైతు మెడకు ఉరిబెట్టే డిస్కాము, రైతును సంపేసే డిస్కామ్ తప్ప ఇంకొకటి కానే కాదు. ఇక్కడ ఉన్న మీరు కూడా చాలా మంది రైతు బిడ్డలే ఉంటారు. అందుకే చెప్తున్నా, మీరు పట్నపోళ్ళైనా మీకు కూడా రైతులతో అంటూ సొంటూ ఉంటది. అందుకే చెప్తా ఉన్నా. కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు లాస్యానందిత చనిపోతే ఆ రోజు నివేదిత పోటీ చేస్తే ఇక్కడ ఒక మంత్రి గారు వచ్చిండు ఇన్ఛార్జిగా. ఆయన పేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొంతమంది బాంబులేట్ అని కూడా పిలుస్తుంటారు. ఆయన బాంబులు అంటే అన్ని తుస్సుపటాకలు తప్ప ఏం లేవు. బాంబులు మంత్రి ఏం చెప్పిండారో డైలాగులు పెట్టిండు. 6000 ఇండ్లు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు నేనిస్తా, ఇందిరమ్మ ఇండ్లు ఏదో అన్నాడు. 6000 ఇండ్లు అన్నాడు. చెప్పి దగ్గర ఇప్పుడు 2 ఏళ్ళు అయిందా? అది ఎప్పుడు మే 2024లో ఎలక్షన్ అయింది, ఏప్రిల్ 2024. 6000 घर देता हूं बोले. मैं आज सवाल कर रहा हूं. నేను ఇవాళ మంత్రి గారిని అడుగుతున్నా, 6000 ఇండ్లని డైలాగులు కొట్టినావు కదా కంటోన్మెంట్ లో, 2000 రూపాయలు నోట్లు ఇచ్చి గెలిచినావు కదా, ఇవాళ 6000 ఇండ్లు అన్నావు కదా మంత్రి గారు. 6 ఇండ్లు చూపెడతావు ఎక్కడన్నా? నీ ముఖానికి 6 ఇండ్లు, 6000 ఇడిచిపెట్టు. 2 ఏళ్ళు ఒడిచిపోయింది. 6 ఇండ్లు కట్టినావా ఎక్కడన్నా? 6 ఇండ్లు కూడా ఇడిచిపెట్టు. 6 ఇటుక పిల్లలు పెట్టినావా ఎక్కడన్నా?
ఇజ్జత్ ఉందా కనీసం మాటలాడితే? ఇక ఈ సిపాయి అట మనకంటే ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాడట, లేకపోతే పోటీ చేయడట. అరే దమ్ముంటే నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పిన 420 హామీలు అమలు చేస్తా, చెయ్యకపోతే పోటీ చేయ అని చెప్పి దమ్ముంటే చెప్పు, బయటకు వచ్చి చెప్పు. ఉన్నదా ధైర్యం? 6 గ్యారంటీలు అంటివి, 100 రోజులు అంటివి, డైలాగులు కొడుతీవి. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అని డైలాగులు కొడుతీవి. మరి 100 రోజులు వా ఇప్పుడు 900 రోజులకు వచ్చాయి. ఈ మధ్యన మొన్న ఆదిలాబాద్ పోతే అక్కడ ప్రెస్ వాళ్ళు అడిగింది, ఏమైనా రేవంత్ రెడ్డి గారు 100 రోజులు అంటే 6 గ్యారంటీలు అంటే మరి ఏమి కనబడతలేదు, ఏం సంగతి అంటే ఏమంటుండే ఎరికైనా కొత్తగా? ఎంత పెద్ద పైల్వాన్ అయినా, ఎంత కన్నలు తిరిగిన ఉస్తాద్ అయినా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఈ మాట ముఖ్యమంత్రి చెప్పన్నా, మాకు తెలియదా? 9 నెలలకు పిల్లలు పుడతారని మనకు తెలియదా? మరి నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 3 నెలల పిల్లలు పుట్టారని మాకు ఎరికే, కానీ 30 నెలలైనా పుట్టకపోతే నిన్నేమనాలి? మరి 30 నెలలు ఒడిచిపోయాయి కదా, మరి ఏమని విలువాలి ఇప్పుడు? నేనేం అంటలేను. ఏమన్నా అన్నావు అనుకో, గట్టిగా అన్నావు అనుకో, నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. నేను అందుకే చెప్పిన మొన్న వాళ్ళ తమ్ముని పేరు కొండలరెడ్డి, వీని పేరు తొండలరెడ్డి, వీటి కూడా సపరేట్గా లొల్లిపోతుంది అని చెప్పిన. అది ఏం భాష, ఏం మాట? तेलंगाना के डीजीपी सीबी आनंद ने रियासत भर के तकरीबन 6500 पुलिस अफसरान के साथ एक मेगा वीडियो कॉन्फ्रेंस मुनक़िद किए। इस मौके पर उन्होंने अवाम को दरपेश मंशियात, साइबर जराइम और ट्रैफिक के बढ़ते हुए चैलेंजेस पर तवज्जो देते हुए पुलिस के तर्ज फ़िक्र और हिकमत अमली में तब्दीली की ज़रूरत पर जोर दिया। साथ ही ट्रैफिक व रोड सेफ्टी, जदीद टेक्नोलॉजी, मिलावट और रेवेन्यू तहफ़्फ़ुज़ के लिए नए विंग्स के क़याम का ऐलान किया। डीजीपी ने एसपी, सीपीज़, SHOs और दीगर अफसरान की जिम्मेदारियों पर तफसीली रहनुमाई करते हुए कम्युनिटी पोलिसिंग, गश्त, डायल 112 कॉल्स पर फौरी रद्द-ए-अमल और दयानतदारी के आला मियार बरकरार रखने की हिदायत दी। उन्होंने तमाम अफसरान को अपनी यूनिट्स के कप्तान बनकर अवामी खिदमत और मौसर पोलिसिंग को यकीनी बनाने का पैगाम दिया। నమస్కారం. చాలా ప్రాముఖ్యత గల వీడియో కాన్ఫరెన్స్ ఇది. రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి గారు కూడా నిర్దేశం అనేది చేయడం జరిగింది. మరి మనం కూడా ఏ విధంగా వచ్చే రోజుల్లో మన డ్యూటీస్ ని నిర్వర్తించాలనేది దాని గురించి ఈ వీసీ పెట్టడం జరిగింది. మన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ దాంట్లో గణనీయంగా మార్పు తీసుకొచ్చే అవసరం ఎంతైనా ఉందని, ఒక డిసిప్లిన్ డిపార్ట్మెంట్ గా ఉండాలని, ఆధునిక పరిజ్ఞానం ఈ మధ్య వచ్చిన ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో, అందుబాటులో ఉన్న పరిజ్ఞానం ఏదైతే ఉందో అదంతా కూడా వాడుకొని ముందుకు వెళ్ళాలని, ప్రజలకు ఇంకా మంచి సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. నక్సలిజం అనేది పూర్తిగా పోయిందని మనం భావించవచ్చు. దాని గురించి సంస్థలు మనం ఏర్పాటు చేసుకున్నాము. మళ్ళీ ఆలోచించి దాంట్లో ఎంతవరకు అవసరం చూసే అవసరం ఎంతైనా ఉంది. అదే కొత్త సమస్యలు మనము చూస్తున్నాం. ఇప్పుడు మాదక ద్రవ్యాల గురించి ఈగిల్ అనే సంస్థ ఈ పని చేస్తుందని కాదు, అన్ని యూనిట్స్, ఎస్పీస్, కమిషనర్స్ ఆఫ్ పోలీస్, ప్రతి ఒక్క కానిస్టేబుల్, హోంగార్డ్ తో సహా ఈ పోరాటంలో నిమగ్నం అయితే కానీ మనం ఇది నివారించలేము. జిల్లాల్లో ఎస్పీలు, సిపిలు ఇప్పటి నుండి మీ మంత్లీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లో ఇది ఒక టాప్ ప్రయారిటీగా ఉంటుంది. మీరు తెలంగాణ యాంటీ డ్రగ్ అండ్ సేఫ్టీ కమిటీస్, దాని ఆధ్వర్యంలో ప్రతి విద్యా సంస్థలో కమిటీ ఏర్పాటు చేసుకునే అవసరం ఉంటుంది, అనివార్యం. అది వారి బాధ్యత ఏముంటుందంటే, సంస్థలో ఏదైతే నోటీస్ చేస్తున్నారో వారికి పిల్లలు ఈ విధంగా ఉంటున్నారు, వాళ్ళ బిహేవియరల్ యాటిట్యూడ్స్ ఏ విధంగా ఉంటున్నాయి అనేది గమనించి పోలీస్కి రిపోర్ట్ చేయడం బాధ్యత వారిది. ఇదే విధంగా సైబర్ క్రైమ్స్ గురించి కూడా జిల్లా ఎస్పీలు, సిపిలు అందరు కూడా దీంట్లో పాల్గొనాలి. ప్రజలు భారీ ఎత్తున దీంట్లో వాళ్ళ సొమ్ము పోగొట్టుకుంటున్నారు. సైబర్ క్రైమ్స్ ద్వారా 15,000 కోట్లు ఇప్పటి వరకు మన ప్రజలు పోగొట్టుకున్నారు ఈ సంవత్సరం. మూడవది ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ గురించి సంస్థ ఏర్పాటు చేయబోతున్నాం. తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో. ప్రతి యూనిట్ లో ఒక స్టాండర్డైజ్డ్ ఫార్మాట్ లో విధి విధానాలు సమానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే విధంగా ఈ బ్యూరో బాధ్యత అవుతుంది. ఇదే కాకుండా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఒకటి ఏర్పాటు చేయమని, ఫుడ్ అడల్టరేషన్ సంబంధించిన ఈ 2 కూడా తొందరలో రాబోతున్నాయి అని, ఉమెన్ సేఫ్టీ అండ్ చైల్డ్ ట్రాఫికింగ్ అనేది ఒక ప్రయారిటీగా కొనసాగుతుంది.
అందరు కూడా దీనిపైన దృష్టి ఎప్పుడు కూడా తగ్గించవద్దు. గత నెల రోజుల నుండి డిపార్ట్మెంట్ పరంగా ఒక్కొక్కటి రివ్యూ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు ఒక టెక్ టీమ్ డీజీపీ ఆఫీస్ లో ప్రారంభించాలని నిర్ణయించాం. రాష్ట్ర స్థాయిలో ఏవైతే టెక్నాలజీస్ అందరికి అవసరం तेलंगाना में नए तालीमी साल के आगाज़ के साथ ही तेलंगाना गवर्नमेंट बोर्ड ऑफ इंटरमीडिएट एजुकेशन ने तलबा के लिए मियारी तालीम की फराहमी के इक़दाम तेज़ कर दिए हैं। रियासत भर में दाखिला मुहिमात और रहनुमाई प्रोग्राम मुनक़िद किए जा रहे हैं ताकि तलबा और वालिदैन को जूनियर कॉलेजों में दस्तियाब सहूलियात, फलाही स्कीमों और कैरियर के मौक़ों से आगाह किया जा सके। वज़ीर आला रेवंत रेड्डी की निगरानी में तालीमी शोबे को खुसूसी तरजीह दी जा रही है। TGBIE की सेक्रेटरी अबिशला अभिनव की रहनुमाई में इस साल तलबा के लिए नई किताबें, नए असबाक और सीखने के जदीद तरीक़े मुतारिफ़ कराए गए हैं। हुकाम के मुताबिक तलबा को बर वक्त किताबें फ़राहम की जाएंगी और तमाम सरकारी व निजी जूनियर कॉलेज नए तालीमी साल के लिए तैयार है। दरगाह में ज़ायरीन और मुबैना गैर कानूनी वसूलियों और जायद फीसों की शिकायत सामने आ रही है। अकीदतमंदों का इल्ज़ाम है कि मन्नतों के नाम पर भारी रकम वसूल की जा रही है, जिससे ज़ायरीन को मुश्किलात का सामना है। मुकामी अफराद का कहना है कि इन गैर कानूनी वसूलियों के खिलाफ आवाज़ उठाने वालों को धमकियों और हमलों का सामना करना पड़ रहा है। अवाम ने हुकाम से मुतालबा किया कि मामले की तहकीकात करके जिम्मेदारों के खिलाफ सख्त कार्रवाई की जाए। చెప్పు ఎంత తీసుకుంటున్నారు? ఇంకా 1600 ఇవ్వమంటున్నారు. आखिर में सुर्खियां और एक बार। जुबली हिल्स के नावा निर्माण नगर कॉलोनी में मरकजी वजीर जी किशन रेड्डी ने ओपन जिम का किया इफ्तिताह। पेदापल्ली में मुजव्विज़ा RTC बस डिपो के काम तेज कर दिए गए। वज़रा पूनम प्रभाकर और श्रीधर बाबू ने लिया जायजा। वजीर जुपल्ली कृष्णा राव सिकंदराबाद रेलवे स्टेशन से वंदे भारत ट्रेन के जरिए कागज नगर हुए रवाना। सिकंदराबाद कंटेनमेंट असेंबली हल्के के कारकुनों के इजलास से KTR का खिताब। वज़ीर आला रेवंत रेड्डी पर की तनकीद और हुकूमत को अपने वादे दिलाए याद। तेलंगाना के DGP ने रियासत भर के तकरीबन 6000 पुलिस अफसरान के साथ एक मेगा वीडियो कॉन्फ्रेंस की मुनक़िद। नए तालीमी साल के आगाज़ के साथ ही तेलंगाना गवर्नमेंट बोर्ड ऑफ इंटरमीडिएट एजुकेशन ने तलबा के लिए मियारी तालीम की फराहमी के इक़दाम कर दिए थे। ये थी आज के दिन भर की हमारी खबरें। मुझे इजाज़त दीजिए। हमारे चैनल को यूट्यूब पर सब्सक्राइब, फेसबुक पर लाइक शेयर ज़रूर करें। अल्लाह हाफिज़। रियाज इस्लामिक स्कूल तालीमी मैदान में एक नया इनकलाब। इस्लामिक और मॉडर्न एजुकेशन की अजीम दरसगाह। 23 साल तजुर्बे के बाद तलबा और तालिबात के लिए रियाज इस्लामिक स्कूल पेश करता है हिफ्ज़ कुरान, नाज़िरा कुरान, क़ायदे के अलावा नर्सरी ता 10वीं जमात तक की तालीम का बेहतरीन नज़्म। बच्चों के लिए हॉस्टल की सहूलत, मुस्तहिक़ तलबा के लिए खुसूसी रियायत, तलबा और तालिबात के लिए अलहदा क्लासेस के माकूल नज़्म, खुसूसी कंप्यूटर क्लासेस, हार्डवेयर एंड सॉफ्टवेयर ट्रेनिंग, बच्चों में तहरीर और तकरीरी सलाहियतों को उजागर करने के लिए हफ्तावारी प्रोग्राम, काबिल और मुशफ़िक़ असातिज़ा इकराम की निगरानी में बेहतरीन तालीम नज़्म। सुबह 8 बजे तक शाम 4:30 बजे दाखिले जारी हैं, उजलत कीजिए। रियाज इस्लामिक स्कूल, अपोजिट लेन, न्यू SR पेट्रोल पंप, वट्टापल्ली, हैदराबाद।